Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వీ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోస్ ద్వారా నేనైతే ఇస్తాను. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. యూస్ఫుల్ అయ్యేవి, మీకు కూడా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా మన ఛానల్ని వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. దివ్యాంశ్ వచ్చేసరికి సాయంత్రం ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ అయితే ఉండాలి కదా, అందుకని చెప్పి చేస్తున్నాను. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమన్నా ఇష్టమైనవి చేస్తే రోజుకి కొత్త కొత్తవి కావాలని అని అంటాడు. పిల్లలంటే సరదాగా అంతే ఉంటారు నాకు తెలిసి. డైలీ న్యూ ఐటెం చేసామనుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అదే రోజు ఒకే ఐటెం పెట్టామనుకోండి బోర్ కొట్టేసి వాళ్ళు కూడా తినరు. అందుకని ఉగ్గాని అయితే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్, అలాగే త్వరగా అయిపోతుంది కదా, అందుకని ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చెనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత చిట్టపట అన్న తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత టమాటా, అలాగే పచ్చిమిరకాయ, కరివేపాకు మొత్తం వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేదాకా మనం వేయించుకోవాలి. అలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గాక దాంట్లోకి పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇంకా మరమరాలు అనేది వాటర్లో వేసి 1 మినిట్ కూడా ఉంచనవసరం లేదు, వాటిని ముంచి తడిసేలాగా ఉంటే సరిపోతుంది. దీనికి టేస్ట్ ఇచ్చే స్పెషల్ పౌడర్ ఏంటి అంటే శనగపప్పు, అలాగే కొబ్బరి, చిన్నులపాయి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలాగ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అప్పుడు ఆ పౌడర్ అనేది మరమరాలకి చాలా త్వరగా పట్టేస్తుంది. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి కదా, ఈ వేగిపోయిన దాంట్లో మరమరాలు అనేది వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తాలింపు అంతా మిక్స్ అయిపోయేలాగా. ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ఫైన్ పౌడర్ అనేది దాంట్లోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా దాంట్లోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను, సరిపోతుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి లాస్ట్గా కారం అయితే వేసుకుంటున్నాను. ఆ కారం అనేది గొడ్డు కారం అయితే కాదనమాట, సాంబార్ కారము. ఆ కారం వేస్తే పిల్లలకి ఎక్కువ మంటుంటుంది అని చెప్పి వేయలేదు. ఇదైతే అందరం తినొచ్చు కదా అని చెప్పి, వాడు కూడా తింటాడు కదా అని చెప్పి ఇదైతే వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుంటున్నాను. ఇంకైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్ఫుల్గా అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మా పెద్దోడైతే బయటికి వెళ్ళి వాడుకుంటున్నాడు, వాడిని అయితే పిలుచుకొస్తాను. చేశాను. ఇంకా అమ్మ అయితే అందరికీ ప్లేట్లో పెట్టేస్తుంది. మా వాడు చూసినంత ఆత్రంగా తినేది మాత్రం ఉండదు. ఏదో ఫస్ట్ ఒక 3 స్పూన్స్ అలా తింటాడు, ఫాస్ట్గా తింటాడు. ఇంకా అలా తిన్న తర్వాత ఇంక నాకు వద్దులే అమ్మ అంటాడు. దీంట్లోకి కాంబినేషన్ అయితే నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ పిలుస్తుంది. ఎవరు? కౌశి. అవునా? ఏం చేస్తావు వెళ్ళి? ఆడుకుంటా. క్రికెటా? క్రికెట్ కాదు, చుట్టూ తిరుగుతాము. ఎందుకు? ఇక్కడ చిక్కుడుకాయలు అయితే మామూలు రేట్ లేవు. కేజీ 100 రూపాయలు అనమాట. ఇత్తులు చిక్కుడుకాయలు అంటారు కదా, చిన్న చిక్కుళ్ళు. పెద్దవి కన్నా ఇవే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మా చెట్టుకి కాసినవే. చివరిగా కుండీలో అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇవి వంకాయ మొక్కలు. ఒక్కొక్క కుండీలోనే అన్ని మొక్కలు వచ్చేసినాయి. ఇత్తనాలు వేస్తే అవన్నీ తీసి మళ్ళీ అమ్మ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి అయితే నాటుతుంది. రోజు పెడదామంటే కుదరట్లేదు, ఈరోజు అయితే కుదిరింది వీటికి. ఇవైతే గుత్తి వంకాయలు, రౌండ్ ఇవి అనమాట. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.